షడ్రసోపేతమైన బెండకాయ పులుసు ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. ఫస్ట్ నానబెట్టిన చింతపండుని అలా పులుసు పిండుకోండి. దానిలో ఉప్పు, పసుపు, కారము వేయండి. బెండకాయ ముక్కలు 2 అంగుళాలు ముక్కలు కట్ చేసుకుని దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేయండి. దానిలో చిన్న టిప్ ఏంటంటే దానిలో చింతపండు పులుసు కొంచెం 2 స్పూన్లు వేసి కుక్కర్లో పెట్టుకోండి. అప్పుడు సాఫ్ట్గా మగ్గిపోతాయండి. బెండకాయ చీలదు కూడా. ఇది ఒక చిన్న టిప్ అండి. మంచిగా గుర్తుపెట్టుకొని అందరూ యూజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా దానిలో 2 టమాటాలు ప్యూరీ వేయండి. ఒక స్పూను శనగపిండి నీళ్ళల్లో కలిపి అది కూడా వేయండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 4-5 పొంగులు రానియండి. ఇక్కడ నేను ధనియాల పౌడరు వాడట్లేదు, ముద్దపప్పు వాడట్లేదు. కొంచెం శనగపిండి వేయటం వల్ల చిక్కదనం వస్తుంది, టమాటో ప్యూరీ వల్ల టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత వచ్చి కొంచెం బెల్లం వేయండి. ఆ తర్వాత ఇలా పోపు పెట్టుకుని తాలింపు పెట్టుకోండి.